హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేద కేతన వ్లాగ్స్. పానీపూరి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 4 to 5 hours నానబెట్టిన బఠానీని కుక్కర్లో వేసుకోవాలి. 2 చిన్న ఆలుగడ్డలు ఇలా సగాన్ని కట్ చేసి అవి కూడా వేసేసుకోవాలి. బఠానీతోనే ఉడకబెట్టేస్తే మెత్తగా ఉడుకుతుంది. ఇందులోకి 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ పై కుక్కర్ పెట్టేసుకోవాలి. ఇది 4 to 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇది 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలి. 5 విజిల్స్ అయిన తర్వాత మెత్తగా ఉడికి ఉంటుంది. ఇందులోంచి పొటాటోస్ అన్ని సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎందుకంటే వీటికి పొట్టు ఉంటుంది కాబట్టి ఆ పొట్టు రిమూవ్ చేసేసి స్మాష్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి తీసేసిన తర్వాత పొట్టంతా రిమూవ్ చేసి ఈ పొట్టు రిమూవ్ చేసిన ఆలుగడ్డల్ని అదే బఠానీలో వేసి మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాషర్ యూజ్ చేస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది. అన్నీ మంచిగా స్మాష్ చేసుకొని ఇందులోకి కొంచెం ఉప్పు, కారం కూడా వేసుకుంటే బాగుంటుంది. ఉప్పు, కారం కొంచెం కొంచెమే వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ చారులో అదే వాటర్లో ఉంటుంది కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది. ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా ఇవన్నీ వేసుకొని స్మాష్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ ప్రిపరేషన్కి చింతపండు నానబెట్టేసుకోవాలి. పుదీనా, ఒక 2 పచ్చిమిర్చి, ఇది నల్లుప్పు షాప్స్లో దొరుకుతుంది. ఈ నల్లుప్పు రాళ్ళలాగా ఉంటుంది. దీన్ని కొంచెం పగలగొట్టుకొని కొంచెమే వేసుకోవాలి. ఇది సాల్ట్ టేస్ట్ ఎక్కువ రాదు, టేస్ట్ కోసమే. సో సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ నల్లుప్పు ఉంది కదా, ఇది కూడా వేసుకోవాలి. నార్మల్ సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. అది కొంచెం సాల్టీ ఉంటుంది, ఎక్కువ ఉండదు. పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఈ చింతపండుని వాటర్లోంచి సపరేట్ చేసుకోవాలి. కొంచెం నలిపేస్తే చింతపులుపు రసం వస్తుంది కదా, అది తీసేసి చింతపండు సపరేట్ చేసుకోవాలి. ఇలా చింతపండు రెక్కలు ఏమీ లేకుండా తీసి పక్కన పెట్టేసుకొని ఇందులోకి మనము ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ పేస్ట్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఆ పేస్ట్ అంతా ఇందులో కలిపేసుకొని బాగా కలపాలి. కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ పుదీనా అయితే ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఈ పేస్ట్ అంతా ఇందులోకి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఇంకా కొంచెం చాట్ మసాలా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. పూరీస్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. నేను పూరీస్ ప్రిపేర్ చేసుకోవడానికి రెడీమేడ్ పూరీస్ ఇవి తీసుకున్నాను. చాలా బాగున్నాయి ఇవి. ప్యాకెట్ విప్పిన తర్వాత ఇట్లా ఉంటాయి. సైజు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంగా బాగున్నాయి ఇవి. నూనె వేడెగిన తర్వాత అందులో వేసి ఆయిల్ వాటి బయటికి వేస్తూ ఉండాలి. అప్పుడు ఈజీగా ఫ్రై అయిపోతాయి. లేదంటే హాఫ్ ఫ్రై అవుతాయి, హాఫ్ ఫ్రై అవ్వవు. ఇలా తేలుతున్నప్పుడు అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత
తీసి ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకోవాలి. ఇలా కొన్ని కొన్ని ఒక 3-4 వేయాలి. మరీ ఎక్కువ వేస్తే కొన్ని మాడిపోతాయి, కొన్ని ఫ్రై అవ్వవు. అందులో ప్లేస్ సరిపోక మాడిపోతుంటాయి. కొన్ని ప్లేస్ సరిపోక ఫ్రై అవ్వవు సరిగ్గా. సో 4-5 ఆర్ 6 అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు. ఇలా ఫ్రై చేస్తూ మనకి ఎన్ని కావాలో అన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే, ఇలా ఈజీగా అయిపోతాయి ఇవి. ఇవి హోల్సేల్ షాప్స్లో ఎక్కడైనా దొరుకుతాయి రెడీమేడ్ పానీపూరీస్. డీమార్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, అక్కడైనా తీసుకోవచ్చు. అంతే, ఇలా సింపుల్గా పానీపూరి ఇంట్లోనే రెడీ చేసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.